వస్తుంది జరుగుర్రి. మైకులు ఖాళీగుండుడా, ఇదేం విచిత్రము. చక్కరున్న కాడ సీమలు, మైకులున్న కాడ లీడర్లు ఉంటారు కదా, వస్తారు చూడుర్రి. వచ్చిర్రా జగనాలు పాత్రలు. ఏదో పెళ్లికొచ్చి ఫోటోలు దిగినట్టు ఎట్ట నిలబడ్డారో చూడుర్రి. ఓ అయ్యా, ఎవరయ్యా నాతో మాట్లాడేది? ఓ భూమయ్య, ఏంది వెనకకి దాచుకుంటున్నావు? ఇట్రా. ఎట్లున్నావు సార్? సందిగ్ధావస్థలో. అరే ఏంది సార్ అట్లా గజగజ వణుకుతున్నావు? ప్రజల ఆగ్రహాన్ని చూసి భయపడి. ఏం పని ఎలగబెట్టిర్రు మరి జనాలకు అంత కోపం వచ్చేంత? సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, సాంప్రదాయ విరుద్ధంగా. మీరెన్నడో సంప్రదాయాల్ని వాటించినట్టు పెద్ద ఫోజులు. సార్ ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు సార్. రాష్ట్రం విడిపోతేనే మీ జగన్ బాబుకు మంచిదంట కదా, ఆయన మనసులో కూడా ఉందట విడిపోవాలని, నిజమేనా? విభజనకు సహకరిస్తూనే వ్యతిరేకము అనేటువంటి ఫోజులు కొడుతున్నారు. మరి మీరెందుకు మీదికి ఎగరబడుతున్నారు? ఉద్దేశపూర్వకంగానే. మీ ఉద్దేశం ఉడతెత్తుకపోను, మరెందుకు సమైక్యం అని గన్ని ఫోజులు సప్పుడు చేయకుండా అయిపోయాయి కదా. ఏమి చేయాలో పాలు పోనటువంటి పరిస్థితి. పాలు పోకపోతే పచ్చి ఉల్సి తినిర్రి, జనాల దమాకెందుకు ఖరాబ్ చేస్తున్నారు? చాలా దారుణమైనటువంటి విషయం. మీరు లీడర్ల ఉడకంటే ఇంకేం దారుణం ఉంటది కానీ ఇక పోతున్నా నేను. అవును, నిన్న రాజక్క ఫోన్ చేసి వాళ్ళ అడ్డాకొస్తానన్నది. ఆయనతో వస్తే ఏమేం నాటకాలు ఆడుతుందో ఏమో. అమ్మో, రాజక్క వచ్చేసింది, ఏడ దాచుకోవాలి? బా చూసేసింది, దొరికిపోయినా అంతే. ఓ అందరు ఉన్నారా? కాదక్క, నేను ఒక్కదాన్నే ఉన్నా. నమస్కారం అండి. ఏందక్క ఇటు దిక్కొచ్చినావు? నిన్న మీకు చెప్పానండి, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఓ అవును కదా, చెప్పినావు అక్క, చెప్పినావు. నువ్వు మాత్రం చెప్పినావు, నేనే మర్చిపోయినా. ఏం లేదు, నా అడ్డాకు అందరిని పిలిచి అక్కని పిలిచలేదని అలిగింది అంతే. అందరూ కూడా మాట్లాడే అవకాశం రావాలి. వచ్చినావు కదక్క, కాకపోతే జర్రంత లేటుగా వచ్చినావు అంతే. కానీ మేము సంతృప్తి చెందటం లేదు. అబ్బా, ఈ నుంచి పోయేటప్పుడు నీకు మస్తు సంతృప్తిగా పంపిస్తాను తీ అక్క. ఏంటి విశేషాలు చెప్పు. ఇంకా చాలా అన్ని ఉన్నాయిగా, కొన్ని చెప్పక్క చాలు. అక్క చెప్పడం మర్చిపోయా గాని నీ చీరలు, గాజులు, సొమ్ములు ఎంత మంచిగా ఉంటాయి అక్క. అన్ని నీయేనా అక్క? కాదు. అయ్యా కిరాయివా? అయితే మానాయ గాని పొద్దుటి సంది ఏం చేసినావు అక్క? గింత లేట్ వచ్చినావు ఇయ్యాల? మొత్తం అన్ని పేపర్లు చూస్తాను నేను. అన్ని అంటే ఎన్నక్క? 9 పేపర్లు కూడా. ఏ బాయ్, అన్ని పేపర్లా? సరే గాని పేపర్ పోరానికి పైసలు ఇచ్చినావా లేదా మరి? పాప పిల్లాడిని చూస్తే జాలేస్తుంది. అంటే ఇయ్యలేవన్నమాట. సరే గాని అక్క, నువ్వు అంత మంచిగా నటిస్తావు, నటించుడు నీ హ్యాబీయా అక్క? అదే హాబీయా? కాదు. మరి అలవాటా? పోనీ బాయ్, ఏ వయసేమా కూడా నటించుడు నీకు కష్టం అనిపిస్తలేదు? ఏ మాత్రం కూడా గొడవ లేదు. మస్తు న్యాచురల్ గా చేస్తావు అక్క నువ్వు, సహజ నటి లెక్క. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. చాలక్క ఇంక నువ్వు మాట్లాడింది. ఏ బాయ్ చాలు, ఇంకా నువ్వు సంతృప్తి చెందినావా లేదా? నేను సంతృప్తి చెందుతున్నాను. కట మెర్చలే కస్తతారిస్ముని. సరే అక్క, ఉంటానిగా. భగవాన్, అక్కంటే అక్క కాదు అసలు. గా కొప్పు, గా గెటప్పు అచ్చం పాత సినిమాల హీరోయిన్ లెక్కే ఉంటది, సేమ్ టు సేమ్.